రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. 2 వారాలుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో పొగమంచు వాతావరణం ఏర్పడుతోంది. మరో 3-4 రోజులు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10 ఏళ్లలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో పలు జిల్లాల్లో పొగమంచు వాతావరణం ఏర్పడుతోంది. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ తెలంగాణ భాగాల్లో కూడా స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఉదయం పూట పొగమంచు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి నిన్న నమోదైన గణాంకాల ప్రకారం 7.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు చిన్నారులు, ఆశ్రమ విద్యార్థులు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పలు జిల్లాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు వాతావరణం ఉంటోంది. వణికించే చలిలో స్కూళ్లకు వెళ్లేందుకు పిల్లలు అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో అటెండెన్స్ తగ్గుతోంది. చలి తీవ్రతతో చిన్న పిల్లలు, వృద్ధులు జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు దీర్ఘకాలిక శ్వాసకోశ రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా చలి గుప్పెట్లో చిక్కుకుంది. ఈ నెల 5 నుంచి కోహీర్ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోనూ టెంపరేచర్లు పడిపోతున్నాయి. హైదరాబాద్ లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. హెవీగా ఉందండి చలి అయితే. మార్నింగ్ టైంలో కూడా మనం విజిట్ చేస్తే ఎలా ఉంటుందని చూడడానికి వచ్చాం. కొంచెం చాలా హెవీగా అనిపించింది చలి అయితే. కూల్గా ఉన్న క్లైమేట్. ఉత్తర దక్షిణ భారతానికి మధ్యన ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న చలితో అవస్థలు పడుతున్నారు ఆదివాసీలు. ఉత్తరాది చలిగాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. చలి, మంచుతో ఉదయం, రాత్రి సమయాల్లో గ్రామాల్లో నిర్మానుష్య వాతావరణం నెలకొంటోంది. మరో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సొంత నియోజకవర్గంలో సర్పంచ్ ఫలితాలు చూసి కేసీఆర్ గుండె గుబేలైందన్నారు మంత్రులు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం స్కీంలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. అటు రాష్ట్రంలో సోయా కొనుగోలు సజావుగా జరిగేందుకు కేంద్రం చొరవ చూపాలన్నారు. ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించేలా మేడారం పనులు సాగుతున్నట్లు చెప్పారు మినిస్టర్స్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో జరిగే CWC సమావేశానికి హాజరు కానున్నారు. తరువాత ఏఐసీసీ అగ్రనేతలను కలవనున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల రావాల్సిన నిధులపై చర్చించనున్నారు సీఎం రేవంత్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మన్మోహన్కు నివాళులర్పించారు. గజ్వల్ సెగ్మెంట్లో సర్పంచ్ ఫలితాలు చూసి కేసీఆర్ గుండె గుబేలైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో 90కు పైగా సర్పంచ్ స్థానాలకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజలను పట్టించుకొని కేసీఆర్ తోలు తీస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు వివేక్. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచులను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సన్మానించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో, సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందుగురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. తోలు తీస్తా, ఇది తీస్తా అని. సోయా కొనుగోళ్లు సజావుగా జరిగేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్ ను కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మనందరి సమిష్టి బాధ్యత. పెద్ద ఎత్తున యొక్క జిల్లాలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అట్లాగే నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోజుకు 1 గంట పని కావాలంటే నిండు 100 మనది.
200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా సమ్మక్క సారలమ్మ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతిని తెలిపే 7000 బొమ్మలతో నిర్మాణం పనులు జరుగుతున్నట్లు చెప్పారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణ పనులను మీడియా బృందానికి వివరించారు మంత్రి. 251 కోట్లతో మేడారం అభివృద్ధికి సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు మంత్రి సీతక్క. బీసీలను రాజకీయంగా ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు శ్రీహరి. రాష్ట్ర వ్యాప్తంగా కాకా మెమోరియల్ క్రికెట్ లీగ్ ఉత్సాహంగా సాగుతోంది. బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఘనత కాకా వెంకటస్వామిదేనన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించేందుకే కాకా పేరుతో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని చెప్పారు. కాకా కృషితోనే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం పూర్తయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇప్పించడం వల్లే బీసీసీఐ బలోపేతం అయిందని చెప్పారు. కరీంనగర్ లో కాకా టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు వివేక్. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి క్రికెట్ ఆడారు. కాకా వెంకటస్వామి క్రికెట్ ని ప్రోత్సహించాలి అని హెచ్సిఎల్ లో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకొని నిధులు ఎక్కువ ఇవ్వాలి డిస్ట్రిక్ట్స్ క్రికెట్ ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు అపెక్స్ కౌన్సిల్లో ఇంకా వేరియస్ ఫోరమ్స్లో ఎప్పుడు కూడా వారు డిస్ట్రిక్ట్ క్రికెట్ గురించి మాట్లాడేవారు. క్రికెట్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడాలంటే ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంటు అన్ని జిల్లాలకు జరగాలని ఆనాడు ఉప్పల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు తమ సంస్థను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్పాన్సర్షిప్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. కరీంనగర్ లో జరిగిన కాకా టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో రాజన్న సిరిసిల్ల జట్టుపై 50 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు 13 మందిని ఎంపిక చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి 5, జగిత్యాల జిల్లా నుంచి 3, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 3, పెద్దపల్లి జిల్లా నుంచి 2 ఎంపిక చేశారు. జిల్లాలో కాకా టోర్నీ ఘనంగా జరుగుతోంది. వరంగల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హన్మకొండపై భూపాలపల్లి జట్టు విజయం సాధించింది. మహబూబ్ నగర్ లో జరిగిన ఫైనల్లో నాగర్ కర్నూల్ పై మహబూబ్ నగర్ జట్టు గెలుపొందింది. నిజామాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కామారెడ్డి జట్టుపై నిజామాబాద్ టీం విజయం సాధించింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు నిర్వాహకులు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా 28న ఆందోళనకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నా బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవడం లేదని ఫైర్ అయ్యారు. నదీ జలాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ను తీసుకురావాలని కేటీఆర్కు సవాల్ చేశారు కాంగ్రెస్ నేతలు. పేదల కోసం కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ పథకంలో గాంధీ పేరు తొలగించినందుకు 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరుగుతోందన్నారు మహేష్ కుమార్. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను వంచిందే కేసీఆర్ అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ లో కాలనీలు, పార్కులను కబ్జా చేసి దండుపాలెం ముఠాలా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చామల. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. తోలు తీస్తా అని కేసీఆర్ అనడంతోనే రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నేతలు ఎలా మాట్లాడితే వారికి అలాగే సమాధానమిస్తామన్నారు. ముందు మీ తండ్రే కదా తోలు తీస్తా అంటే దానికి జవాబిచ్చింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తోలు తీస్తా అని మీ నాన్నగారు అనొచ్చా అంటున్నా. దానికి ముందు సమానం చెప్పు. ఆయన బూతు పురాణం ఆయన తిడితే మీ పడాలనా? మాటకు మాట సమానిస్తే మీ తండ్రి గారిని ఎన్నడూ కోపం వస్తుందని చెప్పనేటువంటి మాటతోని నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ తప్పుపట్టేటువంటి మాటలు, ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా?
తెలంగాణకు కేసీఆర్ ఏం చేశారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు బల్మూరి. కేటీఆర్, తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నీకు మీ అయ్యకి సిగ్గు శరం ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లు మీరు పరిపాలించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిర్రో అది చెప్పకపోగా మీరు చెయ్యని పనులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి దూషిస్తున్నావు. బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. రాష్ట్ర అధికార ప్రతిపక్ష నేతలు తిట్లు మానుకుని డెవలప్మెంట్ పై ఫోకస్ చేయాలన్నారు బీజేపీ నేతలు. వాళ్లు ప్రజా సమస్యలు, కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేసేందుకే తిట్ల దండకం ఎత్తుకున్నారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు కమలం నేతలు. సిక్కుల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. వీర్బల్ దివస్ కేవలం స్మరణ మాత్రమే కాదని ధైర్యం, ధర్మం, అన్యాయానికి ఎదురు నిలిచిన రోజన్నారు. వీర్బాల్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ గురుద్వారాలో వీర్ సాహిబ్జా దేవీలు, సాహిబ్జాదా బాబా సింగ్ జీ, ఫతే సింగ్ జీ త్యాగాలకు ఘన నివాళి అర్పించారు రామచంద్రరావు. सिखों के लिए लंगर जो होता है उसमें जीएसटी का उन्होंने उसे हटा दिया और कई सारे ऐसे कार्यक्रम लिए हैं. शहादत जोरावर सिंह और फतेह सिंह जैसे उनकी बात सबको जनता को जानना चाहिए, युवा को जानना चाहिए. కేసీఆర్ ప్రజలను మర్చిపోయి వారిని బానిసలుగా భావించినందుకే ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దోచుకున్న డబ్బుల కోసం ఇప్పుడు కొట్లాడుకుంటున్నారని అన్నారు. అప్పుడు కేసీఆర్ కుటుంబం దోచేస్తే కాంగ్రెస్ సర్కార్లో ఎవరు పడితే వారు దోచుకుంటున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు కాబట్టే ఈ రోజు ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు. కేసీఆర్ కుటుంబ పుణ్యమాని, ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని. ఆదాయం 30% ఉంటే ఈరోజు ఖర్చు 100% దాటిపోయింది. కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏముంది? దోచుకున్నటువంటి డబ్బు దానికోసం ఈరోజు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధిపై ఏమాత్రం చర్చ జరగడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు, అధికారం కోసం ఆరాటపడేవారు పరస్పరం దూషణలకు దిగుతున్నారని విమర్శించారు. లీడర్లు తిట్టుకుంటున్నారంటే పాలనలో విఫలమైనట్టేనని, అధికార ప్రతిపక్షాల మధ్య కేవలం తిట్ల పురాణమే సాగుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు బండి సంజయ్. ఇవాళ కాకపోతే రేపైనా తన సొంత పార్టీకి తిరిగి వెళ్లాల్సి ఉంటుందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో చెప్పలేనన్నారు. బీజేపీకి నిజమైన సైనికుణ్ణి తానేనన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే రాష్ట్రంలో పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ కావాలని అడుగుతానన్నారు. స్వేచ్ఛ ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలతో ఏ విధంగా యుద్ధం చేస్తామో అప్పుడే చూడాలన్నారు రాజాసింగ్. అరావళి పర్వతాల్లో మైనింగ్ తో మోదీ సర్కారు ప్రకృతి వినాశనానికి పాల్పడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం తీరుకు నిరసనగా జనవరి 7వ తేదీ నుంచి సత్యాగ్రహ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలో యాత్ర కొనసాగనున్నట్లు చెప్పారు. అటు ఉత్తరప్రదేశ్లో అవినీతి పాలన కొనసాగుతోందన్నారు హస్తం నేతలు. దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు ఎన్నలేనివన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆర్థికవేత్తగా, ప్రధానిగా ఎన్నో విజయవంతమైన సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసులో పుష్పాంజలి ఘటించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనించిందన్నారు రాహుల్. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పేరుతో ఎన్డీఏ సర్కార్ ప్రకృతి వినాశనానికి పాల్పడుతోందని ఆరోపించింది కాంగ్రెస్. మోదీ సర్కార్ చర్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపింది. జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఆరావళి సత్యాగ్రహంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో 1000 కిలోమీటర్లు సత్యాగ్రహ యాత్ర కొనసాగుతుందన్నారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను. सब लोग जो है यूथ कांग्रेस के लोग उसमें शामिल होंगे और वो सब लोग जो पर्यावरण के लिए इस सरकार के खिलाफ लड़ाई लड़ रहे हैं वो शामिल होंगे. इसमें बात होगी, हम वहां जाएंगे, यहाँ इलीगल माइनिंग हो रही है वहां भी जाएंगे.
ऐसी तानाशाही बंद नहीं करती। ఆరావళి పర్వతాలు ధ్వంసమైతే భవిష్యత్తు తరాలు మనల్ని ఎప్పటికీ క్షమించవన్నారు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్. అవి కేవలం పర్వతాలు మాత్రమే కాదని మన జీవనాడి అని చెప్పారు. ఆరావళి పర్వతాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమన్నారు. దీన్ని మోదీ ప్రభుత్వం నాశనం చేయాలని చూస్తోందన్నారు సచిన్. कि बार बार क्लैरिफिकेशन दे रहे हैं, स्पष्टीकरण कर रहे हैं, लेकिन अभी तक इस मामले को सुलझाने के लिए सुप्रीम कोर्ट सरकार नहीं गई है ताकि परिभाषा को दोबारा से प्रस्तुत किया जाए। ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కార్ అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. 2019 నుంచి 2022 మధ్య కాలంలో యూపీలోని అనేక సంక్షేమ పథకాల్లో 112 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందన్నారు. దీనిలో ప్రసార భారతి చైర్మన్ నవనీత్ సహవాల్ కు ప్రమేయం ఉందన్నారు. బీజేపీ సర్కార్ అవినీతిని ప్రోత్సహిస్తోందన్నారు ఖేరా. जिसको प्रदेश में भ्रष्टाचार के प्रसार के लिए कटघरे में खड़ा करना चाहिए, उसको रिटायरमेंट के कुछ दिनों में बाइज्जत आप लोगों पे कंट्रोल करने के लिए आप लोगों में से कुछ हमारे साथी हैं जिनको करोड़ों की सैलरी पे अपॉइंट करने का काम दिया गया, प्रसार भारती का चेयरमैन बनाया. 12 ఏళ్ల మోదీ పాలనలో కొంతమంది బడా వ్యాపారులు మాత్రమే బాగుపడ్డారన్నారు కాంగ్రెస్ నేతలు. పేదల పరిస్థితి ఆర్థికంగా మరింత దిగజారిందని విమర్శించారు. వికసిత్ భారత్ సాధనలో యువతదే కీలక పాత్ర అన్నారు ప్రధాని మోదీ. దేశ పునర్నిర్మాణంలో రాబోయే 25 ఏళ్లు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. యువత తాత్కాలిక ఆకర్షణలకు లొంగకుండా విజన్తో ముందుకెళ్లాలని తెలిపారు. యంగ్ జనరేషన్ కలలు, ఆకాంక్షలే దేశ దశ దిశలను నిర్ణయిస్తాయన్నారు మోదీ. మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల్ని ఖండిస్తూ భారీ ర్యాలీలు తీశారు బీజేపీ శ్రేణులు. ప్రతిభావంతులైన యువతతోనే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన వీర్ బాల్ దివాస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన చిన్నారులను అభినందించారు. వికసిత్ భారత్ సాధనలో జన్జీ, జన్ ఆల్ఫా తరం యువతదే కీలక పాత్ర అని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరాలన్నారు మోదీ. सोचने की आदत विकसित हो, उनमें सवाल पूछने का साहस और समाधान खोजने की क्षमताएं पहली बार इस दिशा में सार्थक प्रयास हो रहे हैं. తాత్కాలిక ఆకర్షణలకు యువత అలవాటు పడొద్దన్నారు ప్రధాని మోదీ. దేశాభివృద్ధికి పనిచేసిన గొప్ప వ్యక్తుల నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు. యువతే దేశానికి చోదక శక్తి అని తెలిపారు. భారత్ పునర్నిర్మాణంలో రాబోయే 25 ఏళ్లు చాలా కీలకమన్నారు. యంగ్ జనరేషన్ కలలు, ఆకాంక్షలే దేశం దశ దిశలను నిర్ణయిస్తాయన్నారు మోదీ. हमारी ताकत बन रही है. यहाँ मेरा युवा भारत संगठन से जुड़े इतने सारे युवा यहाँ उपस्थित हैं. एक तरह से आप सभी जैन जी हैं. సిక్కుల త్యాగం, శౌర్యానికి గుర్తుగా వీర్ బాల్ దివాస్ ను మోదీ సర్కార్ నిర్వహిస్తోందన్నారు యూపీ సీఎం యోగి. లక్నోలో శ్రీ గురు సాహిబ్ తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తన సమాగం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం యోగి. 26 दिसंबर को आदरणीय प्रधानमंत्री जी ने जो बाबा जोरावर सिंह और बाबा फतेह सिंह के बलिदान का दिवस है. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులను ఖండిస్తూ కోల్కతాలో భారీ ర్యాలీ తీసింది బీజేపీ. సాధువులతో కలిసి బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. మైనారిటీలపై దాడులను యూనస్ సర్కార్ వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలో జరిగే గంగాసాగర్ మేళాకు వచ్చే వేలాది మంది సాధువులతో ముట్టడిస్తామని హెచ్చరించారు బీజేపీ నేతలు. मिल 4 दिन से लड़ाई चल रहा है. मिलने के लिए उन्होंने बताया हम लोग, मैं और साधुवेद 5 साधु अंदर जाऊंगा, बात करके आऊंगा. पूरा शांतिपूर्ण तरीके से हमारी कर्मसूची होगा. దేశవ్యాప్తంగా బంగ్లాలో హిందువులపై దాడులు ఖండిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. మైమన్ సింగ్ జిల్లాలో హిందూ యువకుడి హత్యను తీవ్రంగా ఖండించాయి.